హైదరాబాద్ ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. 16వ ఫైనాన్స్ కమిషన్ ముందు ఆర్థిక మంత్రి భట్టి కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. పన్నుల వాటాని 41% నుంచి 50%కి పెంచాలని, రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా కేంద్ర పథకాల్ని మలుచుకోవడానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని కోరారు. అలాగే గత ఆర్థిక సంవత్సరానికే రాష్ట్ర అప్పు 6,85,000 కోట్ల రూపాయలుందని కూడా నివేదించారు. కేంద్ర సెస్ అలాగే సర్చార్జెస్ లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని కోరారు భట్టి. స్థూల పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటా చాలా తక్కువగా ఉంది అంటూ 16th ఫైనాన్స్ కమిషన్ ముందు ఆర్థిక మంత్రి చెప్పారు. Proliferation of CSS with increasingly large outlays in sectors that belong to the state police restricts our flexibility to discharge our original responsibilities. మీరు స్టాక్ మార్కెట్ సీక్రెట్స్ని తెలుసుకోవాలనుకున్నా లేదా సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా మారాలనుకున్నా ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. Furthermore, by their very nature, these schemes have homogeneous guidelines. The inherent diversity in a nation like India can often leave well-meaning but broadly applicable instructions feeling like a straight jacket restricting freedom at the cutting edge. మా ప్రతినిధి ప్రభాకర్ మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, రాష్ట్రాలకు వాటా పెంచాలి, సెస్ అలాగే సర్చార్జెస్ లో, అలాగే పన్నుల వాటాను కూడా పెంచాలి, ఇతర ప్రతిపాదనలు కూడా చేసింది తెలంగాణ ప్రభుత్వం. దానికి 16th ఫైనాన్స్ కమిషన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? రైట్, కొద్దిసేపటి క్రితమే 16th ఫైనాన్స్ కమిషన్తో సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అట్లాగే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, మిగతా మంత్రులందరూ కూడా సమావేశమవుతున్నారు. ఆర్థిక శాఖ ఏదైతే ఇన్ని రోజులు కసరత్తు చేసిన సిఫారసులు ఉన్నాయో ఆ సిఫారసులన్నింటినీ కూడా, సిఫారసులతో పాటుగా కొన్ని ఆర్థిక సంఘం ముందర ఉంచే వాటినన్నింటినీ కూడా భట్టి విక్రమార్క ఆర్థిక సంఘానికి వివరించారు. దీంట్లో మెయిన్గా ఇప్పటి వరకు రాష్ట్రానికి వస్తున్న 41% వాటాను 50%కి పెంచాలి అనే డిమాండ్ను ప్రభుత్వం గట్టిగా చెప్పింది. ఇది చాలా రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఆర్థిక సమస్యలతో ఉన్న నేపథ్యంలో ఆర్థిక సంఘం దీన్ని పరిగణించాలి అనేదైతే భట్టి విక్రమార్క ఆర్థిక సంఘం ముందుంచారు. దాంతోపాటుగా మరొక కీలకమైన అది రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను మార్చాలి. చాలా పథకాలను యాప్ చేసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ అంటే చాలా చిక్కులు ఉంటున్నాయి, దాంట్లో అవి చేసుకోలేకపోతున్నాం, చాలా నిబంధనలు ఉంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి అనుగుణంగా మార్చుకునేలా దాన్ని ఆ ఎగ్జంప్షన్ ఇవ్వాలనేది కూడా ప్రభుత్వం కోరింది. దాంతోపాటుగా లాస్ట్ బడ్జెట్ ఇయర్కి 6,85,000 లక్షల కోట్ల అప్పు ఉంది. సో ఈ రుణభారంతో సతమతమవుతుంది రాష్ట్రం. సో రాష్ట్రానికి పెద్దపీట వేయాలి, ఆర్థిక బడ్జెట్ల కేటాయింపుల్లో రాష్ట్రానికి పెద్దపీట వేయాలనేది కూడా చెప్పారు. అట్లాగే సెస్ అండ్ సర్చార్జీలలో కూడా రాష్ట్రానికి వాటా ఇవ్వాలనే వినతినుంచారు. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇప్పటిదాకా ఉన్న ఫైనాన్షియల్ క్రైసిస్ అంతా కూడా ఫైనాన్స్ కమిషన్ ముందు పెట్టారు. అట్లాగే ఇంకొన్ని ఇక్కడ ఉన్న రైతు బీమా కానీ, రైతు భరోసా కానీ, వీటన్నింటి ప్రీమియమ్స్ అన్నీ కూడా ఇక్కడ రాష్ట్రానికి భారంగా మారుతున్న నేపథ్యంలో దానికి ఒక సెక్యూరిటీ ఇవ్వాలి, దాన్ని స్ట్రెంథెన్ చేయాలి. సో కేంద్ర ప్రభుత్వం దీనికి సహకరించాలనే విజ్ఞప్తిని కూడా ఆర్థిక సంఘం ముందుంచారు. సో ఓవరాల్గా అయితే ఆర్థిక సంఘం ముందర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వినతులను అటు ముఖ్యమంత్రి కానీ, భట్టి విక్రమార్క కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ ఇప్పటికే ఆర్థిక సంఘం ముందుంచారు. మరికొద్ది సేపట్లో మీటింగ్ ముగుస్తుంది. దాని తర్వాత ఆర్థిక సంఘం ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండనుంది. థ్యాంక్ యూ ప్రభాకర్.